Hi friends, welcome to my YouTube channel Jobs in Telugu States. Today I'm going to upload one more job notification, that is BITS Pilani Hyderabad, given notification for various positions. So BITS Pilani is a academic institution, very reputed institution in Hyderabad. So Birla Institute of Technology and Science, Hyderabad campus. So friends, viewers, those who are not subscribed my channel, please subscribe my channel and click on bell icon for getting more job updates in uh, future. సో ఐ ఎక్స్ప్లెయిన్ పోస్ట్స్ అండ్ ఎలిజిబిలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే అడిగారో అవన్నీ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇవి అయితే అట్లా కాంట్రాక్ట్ పొజిషన్స్ అయితే కావు ఫ్రెండ్స్, ఇవి మేబీ రెగ్యులర్ పొజిషన్స్, ఎందుకంటే ఇవి కంటిన్యూ చేస్తారు. జాబ్ అనేది సెక్యూర్గా ఉంటుందని మాత్రం చెప్పగలం. ఓకే, పోస్టులు ఒకసారి చూద్దాం. ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ సూపరింటెండెంట్ ఒక్క పొజిషన్ ఉంది ఫ్రెండ్స్. సో దీనికి లెవెల్ 8 అడిగాడు. బేసిక్ అంటే శాలరీ వచ్చేసి మినిమం 54,000-55,000 వస్తుంది ఫ్రెండ్స్. ఆఫీస్ సూపరింటెండెంట్ స్టూడెంట్ వెల్ఫేర్ డివిజన్ కొరకి పోస్ట్ పేరు. ఒకటి పొజిషన్ ఉంది. ఇక్కడ రిజర్వేషన్ రోస్టర్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, అన్ని పొజిషన్స్ 1-1 అని ఇచ్చారు. అండ్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మినిమం 10 years ఎక్స్పీరియన్స్, ఎందుకంటే లెవెల్ 8 అనేది పెద్ద పోస్ట్ అండి. ఇది స్కేల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్ సూపరింటెండెంట్కి అనేది ఇది పోస్ట్ అనేది స్టూడెంట్ వెల్ఫేర్ సంబంధించిన అన్ని యాక్టివిటీస్ చూడాలి కాబట్టి దీంట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తారు. మినిమం 10 years ఇది కంపల్సరీ రీచ్ అవ్వాలి, లేదా ప్రిఫరబుల్లీ 5 years యాజ్ ఏ అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేసిన వాళ్ళని, ఎనీ ఎడ్యుకేషనల్, ఎందుకంటే బిట్స్ పిలాని కూడా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్గా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళను కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. మినిమం ఓవరాల్గా 10 years ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. గ్రాడ్యుయేషన్ ప్లస్ 10 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేదా ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇక్కడ సబ్జెక్ట్స్ ఇవి ఉండాలని పర్టికులర్గా ఏం అడగలేదు. సో చూసుకోండి ఫ్రెండ్స్. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఏమేమి ఉంటాయి అంటే, నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఈ పోస్ట్ కంటే నాలెడ్జ్ ఇన్ అకౌంట్స్ టు ద హ్యాండిల్ ఆఫ్ ఫీ కలెక్షన్, రిక్వలేషన్ ఆఫ్ డిస్పర్సల్ ఆఫ్ స్కాలర్షిప్స్, కోఆర్డినేటింగ్ ఆడిటింగ్, గుడ్ డ్రాఫ్టింగ్ అండ్ లైజన్ విత్ ద రిజిస్ట్రార్ ఆఫీస్, యూజీసీ, గవర్నమెంట్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ అంటుంది. ఇవి నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. అంటే సమ్ అకాడమిక్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ అయితే ఉంటాయని అర్థమవుతుంది. సో ఆఫీస్ సూపరింటెండెంట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నా తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఇంకో పోస్ట్ ఉంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సిఎస్ఐఎస్ అనేది సెక్షన్ ఫ్రెండ్స్. సో అనుకుంటున్నాను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సిఎస్ఐఎస్ ఒక పొజిషన్ ఉంది. లెవెల్ 8 ఇది కూడా 55,000 వరకు శాలరీ వస్తుంది. దీనికి బీఈ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్, కానీ బీఈ కంప్యూటర్ సైన్స్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్తో చేసిన వాళ్ళు ఆర్ ఈక్వలెంట్ 5-10 years ఎక్స్పీరియన్స్ ఇన్ సివిల్ ఎన్విరాన్మెంట్. దీనికి కూడా మినిమం 5 years నుంచి 10 years వరకు మిడిల్లో ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇదైతే కంపల్సరీ. కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఉండాలి, దీంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో పోస్ట్ ఉంది. సీనియర్ డెవలపర్ /డెవలపర్ ఈఆర్పి అని ఉంది. ఈఆర్పి అనేది ఒక సాఫ్ట్వేర్. సో సీనియర్ డెవలపర్ ఒక పోస్ట్ ఉంది. దీనికి లంసమ్గా శాలరీ ఇచ్చారు. 8 to 12 lakhs ఫర్ యానం ఇస్తారట. అంటే ఇన్ బిట్వీన్ 8 lakhs to 12 lakhs ఫర్ యానం లంసమ్ అమౌంట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఫర్ యానం ప్యాకేజ్, ఫర్ యానం లెక్క. ఫర్ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలా అయితే ఫర్ యానం 9 lakhs అని చెప్తారు, అలా శాలరీ ఇవ్వడం జరిగింది. దీనికి లెవెల్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ మేబీ అంటే ఫర్ 1 year 2 years అని చెప్పలేము. ఇది ఫర్దర్ కూడా కంటిన్యూ, మీకు పొజిషన్లో సాటిస్ఫాక్షన్ లేక ఎగ్జిట్ అవుతే తప్ప కానీ జాబ్ సెక్యూర్డ్ అయితే 100% ఉంది, లైక్ పర్మనెంట్ జాబ్ లెక్క. సో 8 to 12 lakhs ఫర్ యానం శాలరీ ఇచ్చారు. దీనికి బీఈ, ఎంసీఏ, ఎంబీఏ చేసిన కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఉండాలి. బీఈ లేదా ఎంబీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి కంప్యూటర్ స్పెషలైజేషన్ అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. దీనికి మినిమం 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ సపోర్ట్ ఇన్ వేరియస్ మాడ్యూల్స్ ఆఫ్ పీపుల్సాఫ్ట్ ఆర్ ఎనీ ఈఆర్పి సాఫ్ట్వేర్ అని అడుగుతున్నారండి. సో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా బీఈలో కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ నుండి మినిమం 4 years ఎక్స్పీరియన్స్ అనేది
కంప్యూటర్స్ మీద ఉండాలి ఫ్రెండ్స్. ఇది సీనియర్ డెవలపర్ సంబంధించి ఈ పొజిషన్ అనేవి అందరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం బిట్స్ పిలాని హైదరాబాద్లో కాంట్రాక్ట్ స్టాఫ్ ఎలిజిబుల్, అంటే ఇంటర్నల్ క్యాండిడేట్, అండ్ ఎక్స్టర్నల్ అంటే దోజ్ హు ఆర్ అవుట్ సైడ్ పీపుల్ ఎవరైతే ఎలిజిబిలిటీ మీట్ అవుతారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. కానీ ప్రియారిటీ అనేది కొంచెం ఎవరైనా ఈ వేకెన్సీకి ఇంటర్నల్గా ఉంటే మాత్రం ఇవ్వచ్చు. అది డిపెండింగ్ ఆన్ ఆ ఇన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ రివ్యూ చేసి ఒకేలా అదే సీనియర్ డెవలపర్ పోస్ట్ అంటే ఆల్ పొజిషన్స్కి నేను చెప్తున్నాను. ఎవరైనా ఇంటర్నల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ పొజిషన్లు ఉంటే దీనికి మేబీ ప్రిఫర్ చేయొచ్చు. అది కూడా అడ్వర్టైజ్మెంట్లో కింద మెన్షన్ చేయడం జరిగింది. సో ఇలా రూల్ ఆఫ్ రోస్టర్ అనేది లేదు, రిజర్వేషన్ రోస్టర్ అందరికీ ఎలిజిబుల్, ఓపెన్ ఫర్ ఆల్. సో నెక్స్ట్ మరొక పొజిషన్ టెక్నీషియన్ కంప్యూటర్ సెంటర్. పోస్ట్ పేరే టెక్నీషియన్ అండి. ఇది కంప్యూటర్ సెంటర్ అంటే కంప్యూటర్ ల్యాబ్కి సంబంధించి టెక్నీషియన్ పోస్టు రిక్వైర్మెంట్ ఉంది. ఒక్క పొజిషన్ ఉంది, లెవెల్ 4. మినిమం ఎంట్రీ అనేది 25,000, అంటే దీనికి కూడా 34,000 వరకు శాలరీ వస్తుంది ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. ఇంకో ఎంట్రీ పే 25,000, అంటే ఇది బేసిక్ అండి. సో లెవెల్ 4 పొజిషన్ ఇది. దీనికి ఎంసీఏ విత్ సిసిఎన్ఏ ఈ సర్టిఫికేషన్ అండి. ఇది ఐడియా ఉంటుంది ఇవి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కానీ బీఈ బీటెక్ చదివిన వాళ్ళకి కానీ బీఈ లేదా /ఎంసీఏ చేసి విత్ సిసిఎన్ఏ లేదా సిసిఎన్పి సర్టిఫికేషన్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. సో సిసిఎన్ఏ లేదా సిసిఎన్పి సర్టిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. మళ్ళీ 3 to 5 years ఎక్స్పీరియన్స్ మినిమం రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో సిమిలర్ జాబ్ రోల్ మీద వర్క్ చేసిన అనుభవం అయితే ఉండాలి టెక్నీషియన్గా. సో మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఏముంటుందంటే నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఒకసారి చూద్దాం. ఇన్స్టాలింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ వెల్ ఫంక్షనింగ్ కంప్యూటర్ నెట్వర్క్స్, కనెక్షన్స్ అండ్ కేబులింగ్, పర్ఫార్మింగ్ ట్రబుల్ షూటింగ్ టు ద నెట్వర్క్ ఫెయిల్యూర్స్ అండ్ ఐడెంటిఫై ద bottlenecks to the ensuring long-term efficiency of networks and some documentation ఎక్స్పీరియన్స్. ఇవైతే నేచర్ ఆఫ్ డ్యూటీస్ అండి టెక్నీషియన్ కంప్యూటర్ ల్యాబ్కి సంబంధించి. మరొక పోస్ట్ టెక్నీషియన్ సివిల్ ఇంజనీరింగ్ అని ఇవ్వడం జరిగింది. ఒక పోస్ట్ ఉందండి. దీనికి సేమ్ అండి బేసిక్ అనేది 25,000 ఉంది. లెవెల్ 4 పొజిషన్. దీనికి మినిమం 33,000-34,000 వస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ చూద్దాం. ఇది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక టెక్నీషియన్ రిక్వైర్మెంట్ ఉంది పోస్టు. డిప్లొమా డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అడిగాడు. సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ కాబట్టి అందులో టెక్నీషియన్ కూడా మినిమం డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. మినిమం ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకోవచ్చు. దీనికి అన్నిటి పొజిషన్స్ కూడా ఏజ్ లిమిట్ అనేది 40 years వరకు అడిగారు. ఏజ్ లిమిట్ మినిమం 40 years లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు. ఇందులో సివిల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్కి జాబ్ డ్యూటీస్ వచ్చేసి ఏబుల్ టు హ్యాండిల్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ లైక్ సర్వే, ట్రాన్స్పోర్టేషన్, కాంక్రీట్ అండ్ సాయిల్ సంబంధించి ఎన్విరాన్మెంటల్ ల్యాబ్స్లో వర్క్ చేసిన అంటే నేచర్ ఆఫ్ ఈ డ్యూటీస్ అనేవి ఉండడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ బ్రీఫ్గా. ఒకసారి చూద్దాం మరి ఎవరైతే ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. మ్యాండేటరీ కంపల్సరీగా అంటే అవి ఉండి కంపల్సరీగా అందరికీ అన్ని పోస్టులలో మినిమం ఉండాల్సినవి మాత్రం ఏ పోస్ట్ అయినా అది టెక్నీషియన్ అయినా ఆఫీస్ సూపరింటెండెంట్ మినిమం అయితే గుడ్ నాలెడ్జ్ ఇన్ రిటర్న్ స్పోకెన్. ఎవరికైనా కానీ గుడ్ హ్యాండ్ రైటింగ్, గుడ్ రిటర్న్ నాలెడ్జ్, గుడ్ డ్రాఫ్టింగ్ అండ్ నోటింగ్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్ట్కి అయితే డ్రాఫ్టింగ్, నోటింగ్ కూడా వచ్చి ఉండాలి. రిమైనింగ్ వాటికి అంత అవసరం లేదు. కానీ గుడ్ నాలెడ్జ్ ఇది ఒక అకాడమిక్ రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి రిటర్న్ నాలెడ్జ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మంచి మస్ట్ అండ్ షుడ్ అండ్ ఫ్రెండ్స్. ఇంకోటి మ్యాండేటరీ అని మెన్షన్ చేశాడు కంపల్సరీ. ఏబుల్ టు ఆపరేట్ ఏ కంప్యూటర్ విత్ వర్కింగ్ ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ మీద కొంచెం ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ మీద కూడా మంచి నాలెడ్జ్ ఉండాలని అడగడం జరిగింది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూడండి. ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్. దీస్ పొజిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఈ పొజిషన్స్ అనేవి లైక్ టు బి పర్మనెంట్ లెక్క కంటిన్యూ చేస్తారు కాబట్టి ఎవరైతే ఇందులో కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఇంటర్నల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ హైయర్ అథారిటీ రివ్యూస్ తీసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ మీద వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళ
నోటిఫికేషన్లు ఉన్న ఎలిజిబిలిటీస్ మీట్ అవుతే ఖచ్చితంగా ఇంటర్నల్ వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, అప్లికేషన్ హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు. జస్ట్ యువర్ రెజ్యూమ్ విత్ ఎన్క్లోజర్స్ అంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటాస్టెడ్ చేసి అన్నీ వన్ పీడిఎఫ్ చేసి మనం జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. వీ రిక్వెస్ట్ యూ టు రెఫర్ ద సూటబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎవో పొజిషన్. ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ మేబీ అంటే ఎక్స్టర్నల్ అంటే బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎలిజిబిలిటీ మీట్ అయ్యే వాళ్ళు, అంటే మనం లైక్ అన్ఎంప్లాయీస్ ఎవరైనా జాబ్ చేంజ్ అయ్యే వాళ్ళ ఎవరికైనా కానీ ఎక్స్టర్నల్ అంటే బిట్స్ పిలానీలో ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళని ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ మేబీ సెండ్ అప్లికేషన్ డైరెక్ట్లీ టు హెచ్ఆర్. ఇక్కడ చూడండి మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది, hr@hyderabad.bitspilani.ac.in ఈమెయిల్ ఐడికి పంపించాలి ఫ్రెండ్స్. క్లియర్గా ఒకసారి చూసుకోండి. నేను నా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో దీనికి బిట్స్ పిలానికి ఇవి అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన కెరీర్ పేజ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు నాన్ టీచింగ్ పొజిషన్స్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ క్యాంపస్, ఎందుకంటే బిట్స్ పిలానికి త్రూఅవుట్ ఇండియా ఒకటి రాజస్థాన్లో పిలాని క్యాంపస్ ఉంది, హైదరాబాద్ ఒకటి, గోవా క్యాంపస్, ఇండియాలో 3 ఉన్నాయి, ఒకటి దుబాయ్లో, మొత్తం 4 క్యాంపసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇండియాలో 3 క్యాంపస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హైదరాబాద్ నాన్ అకాడమిక్ పొజిషన్ గురించి నేను చెప్తున్నాను. సో కెరీర్స్లో హైదరాబాద్ క్యాంపస్ సెలెక్ట్ చేసుకుని నాన్ అకాడమిక్ పొజిషన్స్లో క్లిక్ చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ మీకు కనిపిస్తుంది. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ రెజ్యూమ్ విత్ ఆల్ ఎన్క్లోజర్ సెల్ఫ్ అటాస్టెడ్ చేసి ఆ సాఫ్ట్ కాపీని మెర్జ్ చేసి వన్ పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి hr@hyderabad.bitspilani.ac.inకి మెయిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రెజ్యూమ్ మీద మాత్రం స్పష్టంగా అంటే అప్లికేషన్ మీద ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అని కానీ ఆఫీస్ ఉంది, దేనికైతే మీరు ఎలిజిబుల్ ఉంటారో ఆ పొజిషన్ పేరు అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇంటర్నల్ క్యాండిడేట్స్కి కూడా రిక్వెస్టెడ్ టు సబ్మిట్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద లెటర్ ఆఫ్ జస్టిఫైయింగ్ దేర్ సూటబిలిటీ ఫర్ పొజిషన్ డ్యూల్లీ ఫార్వర్డ్ బై దేర్ రిపోర్టింగ్ ఆఫీసర్స్ టు ద హెచ్ఆర్ మేనేజర్. ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది, ఎవరైతే బిట్స్ పిలాని హైదరాబాద్లో కాంట్రాక్ట్ పొజిషన్లో వర్క్ చేస్తూ ఇప్పుడు వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఎనీ పొజిషన్కి ఎలిజిబుల్ ఉండి విల్లింగ్ ఉండి అప్లై చేసుకోవాలంటే మాత్రం వాళ్ళ రిపోర్టింగ్ ఆఫీసర్ నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్షన్ మీద అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద రివ్యూ ఆఫీసర్ అనేవాళ్ళు వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. వాళ్ళ అప్లికేషన్ను డైరెక్ట్ హెచ్ఆర్కి హ్యూమన్ రిసోర్స్కు సంబంధించి హెచ్ఆర్ ఉంటారు, వారికి హెచ్ఆర్కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అది రివ్యూ చేసి ఇంటర్నల్గా ఉన్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇదంతా అప్లికేషన్కి లాస్ట్ డేట్ August 16th ఫ్రెండ్స్. టుడే August 10th. సో 6 days లెఫ్ట్. August 16th లాస్ట్ డేట్. ఓన్లీ మెయిలే కాబట్టి పెద్దగా టైం పట్టదు ఫ్రెండ్స్. సో తప్పకుండా చూడండి, మీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మంచి ఆపర్చునిటీ. ఇది ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇంకా పబ్లిష్ కాలేదు ఫ్రెండ్స్, నేనే ముందుగా చేస్తున్నాను. సో కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఎవరైనా ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం జాబ్ వాళ్ళకి రావచ్చు. బట్ మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండరు కాబట్టి సమ్టైమ్స్ జాబ్ వస్తే ఎటువంటి కాంపిటీషన్ అనేది అంత హెవీగా ఉండదు కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్లో ఎవరైనా ఉన్నా షేర్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో కామన్గా చదివే క్వాలిఫికేషన్సే ఉన్నాయి, బీటెక్ కంప్యూటర్స్ అని, ఎనీ డిగ్రీ అని, లేకపోతే కొన్ని కంప్యూటర్ సైన్స్కు ఎంసీఏ అని, ఎంబీఏ అని ఉన్నాయి కాబట్టి అందరు ఎలిజిబుల్ అవుతారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను, చూడండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.